హాయ్, ఐఎమ్ డాక్టర్ కృష్ణప్రియ, ఫిజిషియన్ ఎట్ హరిణి హాస్పిటల్స్, విజయవాడ. జనరల్గా మనం కామన్గా వినే హెల్త్ కండిషన్ ఏంటంటే డయాబెటీస్, మధుమేహం, షుగర్ అని అంటాం కదా. ఇది యూజువలీ మనం పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం. కానీ 5% ఆఫ్ డయాబెటీస్ మనము చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము. సో అందరికీ కామన్గా ఉండే డౌట్ ఏంటంటే ఈ రెండు ఒకటేనా, పిల్లల్లో కూడా ఉంటుందా అనేది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ 5 టైప్స్ ఆఫ్ డయాబెటీస్. సో టైప్ 1 అనేది చిన్నపిల్లల్లో అంటే 10 to 20 years ఏజ్లో మనం చూస్తూ ఉంటాము. టైప్ 2 అనేది అబోవ్ 30 years ఓల్డ్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో టైప్ 1 ఏంటంటే ఆటో ఇమ్యూన్ అంటాం. అంటే మన బాడీనే మన ప్యాంక్రియాస్ గ్లాండ్కి ఎగెనెస్ట్గా కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల దీనివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. దానివల్ల షుగర్స్ అనేవి బ్లడ్లో కంట్రోల్లో లేక ఈ టైప్ 1 డయాబెటీస్ అనేదాన్ని మనం చూస్తుంటాము. సో దీనిలో ఏంటంటే ఇన్సులిన్ అనేది మనము బయట నుంచి ఇస్తే కానీ వాళ్ళకి షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉండవు, మెడికేషన్స్ అనేవి పనిచేయవన్నమాట. కానీ టైప్ 2 ఏంటంటే మనం కొంచెం డైట్ మోడిఫై చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటూ ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో విత్ ట్యాబ్లెట్స్ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో మనకి షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఫర్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే ఆఫ్టర్ కొన్ని ఏళ్ళు అయిన తర్వాత మనకి ఇన్సులిన్ అనేది అవసరం కొంతమందిలో పడుతుంది, కొంతమందిలో ఉండదు. సో ఎందుకు మనము ఈ టైప్స్ అనేవి తెలుసుకోవాలంటే ద ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ డయాబెటీస్ యూ హ్యావ్.